ఎవరిని అడిగినా మార్కెట్ డల్గా ఉంది అంటారు. రియల్ ఎస్టేట్ పడిపోయింది అంటారు. మీరేమో ఇక్కడ రిజిస్ట్రేషన్ అయిందా అక్కడ రిజిస్ట్రేషన్ అయిందని అంటుంది. అసలు ఇదంతా నిజమేనా? రీసెంట్గా నేను యూట్యూబ్లో తక్కువ బడ్జెట్కే ఫార్మ్ ల్యాండ్ ప్లాట్స్ అనేది చూస్తుండగా రెడీ టు కన్స్ట్రక్షన్ గెస్ట్ హౌస్ ఎమ్యూనిటీస్తో ప్రొవైడ్ చేస్తానని చెప్పేసి ఉన్నాయండి. అది నిజంగా జెన్యూనేనా? జనరల్గా మీరు ప్రైవేట్ ప్రాపర్టీస్ డీల్ చేస్తేనే చాలా. కొన్ని నెలల క్రితం మీరు CMGV1 కన్నా ముందే ఒక కమర్షియల్ ప్రాపర్టీ డీల్ చేశారని విన్నాను కొత్త వలస దగ్గరలో. ఆ నెక్స్ట్ వేసిన CMGV1 కోసం CMGV2 స్టార్ట్ చేశారు కదా. ఈ 1కి 2కి మధ్యలో మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్? CMGV1కి 2కి డిఫరెన్స్ ఏంటి? వెల్కమ్ టు కామన్ ప్రాపర్టీస్ నరేంద్ర గారు. వెల్కమ్ సంతోష్ గారు. ఎవరిని అడిగినా మార్కెట్ డల్గా ఉంది అంటుందండి. రియల్ ఎస్టేట్ పడిపోయింది అంటారు. మీరేమో ఇక్కడ రిజిస్ట్రేషన్ అయిందా అక్కడ రిజిస్ట్రేషన్ అయిందని అంటుందండి. అసలు ఇదంతా నిజమేనా? నేను రియల్ ఎస్టేట్ ఫీల్డ్ లోకి వచ్చిన దగ్గర నుండి మార్కెట్ డల్ గా ఉంది అంటూనే ఉన్నారు. కానీ మీకు తెలుసు 2023 డిసెంబర్ నుండి 2026 ఇది మార్చి కదండి, ఫిబ్రవరి వరకు మనం రిజిస్ట్రేషన్ చేస్తూనే వచ్చాం. మరి మార్కెట్ డల్ గా ఉన్నప్పుడు మనకు బిజినెస్ ఎలా అవుతుంది? సింపుల్ ఒకటేనండి. నేను మార్కెట్లోకి వచ్చేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బిజినెస్ అవ్వాలి అంటే నేను జెన్యున్ గా ఉండాలి, ట్రాన్స్పరెంట్ గా ఉండాలి అని నేను డిసైడ్ అయ్యాను. నేను జెన్యున్ గా ఉండి ట్రాన్స్పరెంట్ గా ఉంటే బిజినెస్ అవుతుంది అంటే అవదు. నా దగ్గర కంటెంట్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ప్రాపర్టీ ఒకరికి చూపిస్తున్నాను అంటే దానికి సంబంధించి మదర్ డాక్యుమెంట్ వరకు చెక్ చేసుకోగలిగేంత నాలెడ్జ్ నా దగ్గర ఉంటేనే వస్తున్న బయ్యర్ పర్వాలేదు, ఈ పర్సన్ దగ్గర నేను కొనుక్కుంటే మంచి ప్రాపర్టీ నాతో కొనిపించగలడు, తిన దగ్గర అంత స్టఫ్ ఉంది అని నమ్ముతారు. వాళ్ళు ఎప్పుడైతే నమ్ముతారో అప్పుడే మనకు బిజినెస్ అవుతుంది. సింపుల్. రీసెంట్ గా నేను యూట్యూబ్ లో తక్కువ బడ్జెట్ కే ఫార్మ్ ల్యాండ్ ప్లాట్స్ అనేది చూస్తుండగా రెడీ టు కన్స్ట్రక్షన్ గెస్ట్ హౌస్ ఎమ్యూనిటీస్ తో ప్రొవైడ్ చేస్తానని చెప్పేసి ఉన్నాయండి. అది నిజంగా జెన్యూనేనా? 100% జెన్యూన్ అండి. మీరు కావాలంటే ఈ రోజైనా రేపైనా లేదంటే మీ ఫ్రీ టైం ఎప్పుడైతే ఉందో అప్పుడు మీరు ఒకసారి మా సైట్ విజిట్ చేయండి. ఓకే. మేము ఏదైతే వీడియోలో చెప్పామో దానికంటే ది బెస్ట్ అవుట్పుట్ అనేది వచ్చింది. చాలా మంది బయ్యర్స్ డైలీ విజిట్స్ కి వస్తూనే ఉన్నారు. వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ డెవలప్మెంట్లు చూసి. జనరల్ గా మీరు ప్రైవేట్ ప్రాపర్టీస్ డీల్ చేస్తేనే చాలా జాగ్రత్తలు తీసుకుంటారండి డాక్యుమెంటేషన్ విషయంలోనే. అవునండి. అలాంటిది మీరే సొంతంగా లేఅవుట్లు వేస్తున్నారంటే ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటారు? బయ్యర్ సేఫ్టీ కోసం మీరు ఏం చేస్తున్నారు? మీరు చెప్పింది 100% నిజమండి. మనం ఒక 100 గజాలైనా అట్లీస్ట్ ఒక 1 సెంట్ ప్రాపర్టీ అమ్ముదాం అన్నా సరే ముందుగానే నాకు ఎవరైనా అమ్మండి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ దగ్గర డాక్యుమెంట్ తీసుకుంటాను. ఆ డాక్యుమెంట్ కి ఈసీ చూస్తాను, లింక్స్ చెక్ చేస్తాను, మీకు ఎలా వచ్చింది, అసలు ఫస్ట్ మదర్ డాక్యుమెంట్ ఎలా వచ్చింది, ఇన్ని చెక్ చేస్తాం. అందులో ఒక్క చిన్న సరిహద్దు తేడా ఉన్నా సరే కరెక్షన్ పెట్టుకొని రండి, లేదంటే కరెక్షన్ చేయాల్సి ఉంటుంది. నేను బయ్యర్ని ఇస్తే ఇవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాంటిది ఇప్పుడు ఏకంగా ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ లో లేఅవుట్లు వేసి ఎంతో మందిని అందులో కొనిపించబోతున్నాం. అంటే చాలా 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 స్ట్రిక్ట్ గా ప్రతి ఒక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. SFA రికార్డ్స్ దగ్గర నుండి, సెటిల్మెంట్ ఫెయిర్ అడంగల్ దగ్గర నుండి, లీగల్ ఒపీనియన్ సర్టిఫికేట్ వరకు ప్రతిదీ కూడా ఒక లాయర్ ఎలా అయితే ఎంక్వైరీ చేస్తారో అలా ముందుగా మనం ఎంక్వైరీ చేయించి ఫైనల్ ఆప్షన్ గా మళ్ళీ ఇంకెక్కడైనా మనం మిస్ అయిపోయామేమో అని ఒక లాయర్ని అప్రోచ్ అయ్యి ఆయన దగ్గర నుంచి లీగల్ ఒపీనియన్ సర్టిఫికేట్ కూడా తీసుకుంటున్నాం. ఇదంతా ఎందుకు అని అంటే ఏదో ఒకలా అమ్మేయాలనుకుంటే అమ్మేవచ్చండి, కానీ ఫ్యూ ఇయర్స్ తర్వాత ఏదైనా ఇష్యూ వస్తే మన ప్రొఫెషన్ అనేది స్పాయిల్ అయిపోతుంది. కరెక్ట్. అందుకే ఈరోజు ₹1 ఖర్చు అయితే ఖర్చు అవ్వచ్చు, కానీ క్లియర్ టైటిల్ క్లియర్ డాక్యుమెంట్ ఇస్తే వాళ్ళ దగ్గర నుంచే మనకి చాలా బిజినెస్ వస్తుంది. అదే మనం బయ్యర్కి ఇచ్చే అత్యంత సేఫ్టీ అండి. నరేంద్ర గారు, కొన్ని నెలల క్రితం మీరు CMGV1 కన్నా ముందే ఒక కమర్షియల్ ప్రాపర్టీ డీల్ చేశారని విన్నానండి కొత్త వలస దగ్గరలో. అవునండి. ఆ కొత్త వలస దగ్గరలో ఉన్న కమర్షియల్ ప్రాపర్టీ అనేది దగ్గర 6 నుంచి 8 నెలల వరకు మార్కెట్ లో ఉండి కూడా సరిగా ముందుకు వెళ్ళలేదంట. సో ఆ ఓనర్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యాక దాన్ని 2 నుంచి 3 నెలల్లో ఏదైతే అవన్నీ ప్లాట్స్ క్లోజ్ చేయించి రిజిస్ట్రేషన్ కూడా క్లోజ్ చేయించారని విన్నానండి. దానికోసం కొంచెం చెప్పండి సార్. యాక్చువల్లీ అది చాలా పెద్ద ప్రాపర్టీ ఏం కాదు. మనం ఈ లేఅవుట్ వేస్తే సేల్ చేయగలమని కాన్ఫిడెన్స్ ఇచ్చిన ప్రాపర్టీ కూడా అదే అండి. ఎందుకంటే ఆ ప్రాపర్టీ 8 months నుంచి సేల్ పెట్టడం జరిగింది. వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు. చాలా మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్లకి చెప్పారంట, అందరూ ట్రై చేస్తున్నారు. ఇలా 8 months అయిపోయింది. యూట్యూబ్ లో చూసి మనల్ని అప్రోచ్ అయ్యారు. సార్ కొంచెం మా ప్రాపర్టీ ఒకటి ఉందండి, అది కొంచెం సేల్ చేసి పెట్టండి అని అన్నారు.
అని అంటే నేను వెళ్ళాను, ప్రాపర్టీ చూసాను, చూసిన తర్వాత డాక్యుమెంట్ తీసుకొని వెరిఫికేషన్ చేసాం. ఓకే. వెరిఫికేషన్ చేసిన తర్వాత ఓకే ప్రతి ఒక్క డౌట్ క్లారిఫై చేసుకొని సార్ ఇది ఇలా అమ్మితే అవ్వదు, ఇలా చేయాలని కొంత గైడెన్స్ ఇచ్చాము. దాన్ని 2 to 3 months లో రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ చేసి ఆయనకి సేల్ చేయడం జరిగింది. సూపర్. సో అప్పుడు నాకు ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, రిజిస్ట్రేషన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఏంటి 8 months నుంచి వెయిట్ చేస్తున్నాము, దేవుడి దయ వల్ల మీరు జస్ట్ 2 to 3 months లో అమ్మేశారంటే నేను నమ్మలేకపోతున్నాను అన్నారు. ఇప్పుడు చూడండి అదే ప్రాపర్టీని మనం 14,000కి ఇచ్చామండి, ఇంకా బిలోని ఇచ్చినట్టున్నాము. బట్ ఇప్పుడు జస్ట్ మనం సేల్ చేసి ఒక 8 to 10 months అవుతుంది. ఇప్పుడు అక్కడ 18,500 రూపాయలు చెప్తున్నారండి, మనం 14,000 బిలోనే ఇచ్చాం. ఈ కమర్షియల్ ప్రాపర్టీ డీల్ చేసిన తర్వాత మీకు కొద్ది కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి బాగానే వచ్చాయి అన్నారు కదా, ఆ నెక్స్ట్ వేసిన CMGV1 కోసం కొద్ది చెప్పండి. యాక్చువల్లీ CMGV అంటే ఏంటంటే కామన్ మ్యాన్ గ్రీన్ వ్యాలీ అండి. దీన్ని వేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి చాలా కాల్స్ వస్తూనే ఉంటాయి, డైలీ వస్తున్నప్పుడు చాలా మంది ఫార్మ్ ల్యాండ్స్ అడిగేవారు. సో చాలా ఫార్మ్ ల్యాండ్స్ కొనిపించాం కూడా, మీకు కూడా తెలుసు. అయితే మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఫార్మ్ ల్యాండ్స్ దగ్గర రోడ్డు ఫెసిలిటీ ఉండదండి. సో అప్పుడు నాకు అనిపించింది మనమే ఒక చిన్న ఫార్మ్ ల్యాండ్ లేఅవుట్ లాగా వేసి ఈ రిక్వైర్మెంట్స్ తో మనమే అమ్మితే ఎలా ఉంటది అని ఒక ఐడియా వచ్చింది. అప్పుడు చాలా ప్రాపర్టీస్ తిరిగి ఈ కామన్ మ్యాన్ గ్రీన్ వ్యాలీ లేఅవుట్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ తీసుకొని దాన్ని మనం డెవలప్మెంట్ చేయడం జరిగింది. కామన్ మ్యాన్ గ్రీన్ వ్యాలీ 1 అన్నారు కదా. అవునండి. ఈ ఏదైతే లేఅవుట్ ఉందో ఈ లేఅవుట్ అనేది ఎంత ఎక్స్టెంట్ వేసారు, ఎన్ని ప్లాట్స్ వచ్చాయండి, దీని ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఒకసారి చెప్పండి. సో ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. మేము ఇలా లేఅవుట్ స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాము. ఈ ల్యాండ్ సంబంధించిన టోటల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తాము. వెరిఫికేషన్ చేసి ఓనర్ దగ్గర కూర్చొని ఆయనకి ఇవ్వాల్సింది ఆయనకి ఇచ్చేసి సో అగ్రిమెంట్లు చేసేసుకొని మనం చేయాల్సిన పేపర్ వర్క్, వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు అన్ని చేస్తామండి. చేసిన తర్వాత ఫస్ట్ మనం అనౌన్స్ చేసింది ఏంటి అంటే ప్రీ లాంచ్ ఆఫర్ గజం 1,199 రూపాయలే. మినిమం 20 సెంట్ల నుండి మాక్సిమం 50 సెంట్లని 8 ప్లాట్స్ డివైడ్ చేసామండి. ఈ లేఅవుట్ ఎక్స్టెంట్ కూడా చాలా చిన్నది, ఫస్ట్ లేఅవుట్ కదా, 2.64 acres లో వేసామండి. ఇందులో మినిమం ప్లాట్ 20, మాక్సిమం 50. మనం లేఅవుట్ ఇలా స్టార్ట్ చేసాం, మొంతా తుఫాన్ స్టార్ట్ అయిందండి. 2 నెలలు కంటిన్యూస్ గా వర్షాలు. సో ఆ టైంలో మన లేఅవుట్ లో 3 బయర్స్ ప్లాట్ చూడకుండా కేవలం మన ఛానల్ మీద ఉన్న నమ్మకంతో ప్లాట్ చూడకుండా వాళ్ళు ప్లాట్లు బుక్ చేసుకున్నారండి. ఆ లేఅవుట్ లో మనం ఇచ్చిన బెనిఫిట్స్ ఏంటంటే ముందుగానే చెప్పాం, ఇక్కడ ప్లాట్ తీసుకుంటే మీకు ప్రాపర్ రోడ్ ఇస్తాము, చుట్టూ ఫెన్సింగ్ పెడతాము. నెక్స్ట్ ఎవరైతే ప్లాట్ కొనుక్కుంటారో మీకు ఒరిజినల్ సేల్ డీడ్, లింక్ డాక్యుమెంట్స్ తో పాటుగా ROR 1B మ్యూటేషన్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తాము. దీనివల్ల ఫ్యూచర్ లో గవర్నమెంట్ నుంచి మీరు ఎలిజిబుల్ అయితే రైతు భరోసా, అదే అన్నదాత సుఖీభవ, లేదా PM మోడీ కిసాన్ ఉంటది కదా, సో అలాంటివి ఏమైనా బెనిఫిట్స్ మీకు వస్తే మీరు ఎలిజిబుల్ అయితే మీకు వస్తాయని చెప్పాము. సో 2 months కంటిన్యూస్ గా తుఫాన్ ఉన్నా సరే వితిన్ 3 months లో టోటల్ లేఅవుట్ సోల్డ్ చేసామండి. సోల్డ్ అవుట్ రిజిస్ట్రేషన్ చేసి మనం చెప్పినట్టుగానే రిజిస్ట్రేషన్ రోజే 1B మ్యూటేషన్ చేయించి ఒరిజినల్ ROR 1B హ్యాండ్ ఓవర్ చేసాం. CMGV1 అనేది కంప్లీట్ అయిన తర్వాత CMGV2 స్టార్ట్ చేశారు కదండి. అవునండి. ఈ 1 కి 2 కి మధ్యలో మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? రెండోది ప్రెజెంట్ దీనిలో ఇస్తున్న ఎమ్యూనిటీస్ ఏంటి, ఆ CMGV1 కి 2 కి డిఫరెన్స్ ఏంటి, దానికోసం కొంచెం చెప్పండి. మనకి ఎప్పుడైతే కామన్ మ్యాన్ గ్రీన్ వ్యాలీ 1 అయిపోయిందో, రిజిస్ట్రేషన్లు అయ్యి వాళ్ళందరికీ డాక్యుమెంట్స్ హ్యాండ్ ఓవర్ చేస్తాము, వెంటనే మనం ఇంకొక లేఅవుట్ వేద్దామని డిసైడ్ అయ్యామండి. ఎందుకంటే మనం ఫస్ట్ లేఅవుట్ వేసినప్పుడు చాలా మంది ఏమడిగారంటే సార్ 20 సెంట్లు అంటే మాలాంటి వాళ్ళని కొనుక్కోలేము, మాకు ఒక 100 గజాలు ఏమైనా ఇస్తే రూపాయి సేవ్ చేసుకున్నది మేము తెచ్చి పెట్టుకోవాలండి, ఒక 100 గజాలు మినిమం పెట్టగలిగితే మేము కొనుక్కుంటామని కొంతమంది అడిగారు. కొంతమంది అయితే మేము మా దగ్గర అయితే లిక్విడ్ క్యాష్ లేదండి, నెల ఒక 20,000 30,000 కట్టుకొని EMI ఫెసిలిటీగా ఏమైనా ఉంటే చెప్పండి సార్ అని అడగడం జరిగింది. చాలా మంది ఫార్మ్ ల్యాండ్స్ అడగడం జరిగింది. సో ఇప్పుడు ఈ 3 మిక్స్ చేసుకుని మనం నెక్స్ట్ లేఅవుట్ వేస్తే ఎలా ఉంటుందని ఆలోచించి మీరు చెప్తే నమ్మరు, మేము టోటల్ గా 19 సిట్టింగ్లు కూర్చున్నామండి. 19 సిట్టింగ్స్ అంటే 19 ల్యాండ్స్ సిట్టింగ్స్కి వెళ్ళాం. అంటే ఎన్ని చూసుంటామో చూడండి. 19 నచ్చితే మనకి ఫైనల్ అయ్యింది 3 ఫైనల్ అయ్యాయి. 3 నచ్చాయి, కానీ ఫైనల్ గా 3 కొంత అడ్వాన్స్ ఇచ్చాం. ఇచ్చిన తర్వాత ఏమైంది, రైతులతో మేము అమ్మని ఒక 2 సైట్లు బ్యాక్ అయిపోయి. సో ఫైనల్ గా ఇప్పుడు మనం వేసిన కామన్ మ్యాన్ గ్రీన్ వ్యాలీ 2 ఫైనల్ చేసాము. ఇది టోటల్ ఎక్స్టెంట్ వచ్చేసి 6.4 acres అండి. దీన్ని మనం డెవలప్ చేద్దామని డిసైడ్ అయ్యాము. సో డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకున్నాము. సో ఆ తర్వాత మనం డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేసాం. ఈ కామన్ మ్యాన్ గ్రీన్ వ్యాలీ 1 లో ఇవ్వనది కామన్ మ్యాన్ గ్రీన్ వ్యాలీ 2 లో ఇద్దామని డిసైడ్ అయ్యాం. కామన్ మ్యాన్ గ్రీన్ వ్యాలీ 1 లో మనం ఓన్లీ రోడ్ ఇచ్చామండి, వాళ్ళకి ఎలక్ట్రిసిటీ ఇవ్వలేదు.
డ్రైనేజెస్ ఇవ్వలేదు. అక్కడ లేని ఫెసిలిటీస్ అన్ని ఎమ్యూనిటీస్ అన్ని కామన్ మ్యాన్ గ్రీన్ వ్యాలీ 2 లో ఇద్దాం అనుకున్నాం. అందుకే మీరు ఒకసారి మన లేఅవుట్ వీడియో చూస్తే ఎంట్రన్స్ లో ఆర్చ్ ఇస్తున్నాం. ఆర్చ్ లో కామన్ మ్యాన్ గ్రీన్ వ్యాలీ 2 అని వస్తుంది. దానికి ఆర్చ్ ఇవ్వలేదు. దీనిలో మనం ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేస్తున్నాం, డ్రైనేజ్ ప్రొవైడ్ చేస్తున్నాం, డ్రిప్ ఇరిగేషన్ పెడుతున్నాం, ఫ్రీగా ప్లాంటేషన్ వేసిస్తున్నాం. మనం CMGV 1 లో ప్లాంటేషన్ ప్లస్ రోడ్ ఇచ్చాం అంతే. దీనిలో ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్, డ్రిప్ ఇరిగేషన్, ప్లాంటేషన్, ఎంట్రన్స్ ఆర్చ్, చుట్టూ ఫెన్సింగ్, ఇన్ని ఎమ్యూనిటీస్ అన్ని కూడా ఇస్తున్నాం. నరేంద్ర గారు, కామన్ మ్యాన్ గ్రీన్ వ్యాలీ 2 లో ప్లాట్ సైజెస్ ఎలా ఉన్నాయండి? నెక్స్ట్ తీసుకోవాలంటే దీని ప్రాసెస్ ఏంటండి? తీసుకోవాలంటే ప్రాసెస్ అనేది సింపుల్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు విజిట్కి రండి, విజిట్కి వచ్చి సైట్ చూడండి, నచ్చింది అనుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మీకు అవైలబుల్ ప్లాట్ లిస్ట్ చూపిస్తాం. ప్రజెంట్ అయితే మనం ఫార్మ్ ల్యాండ్ ప్లాట్స్ టోటల్గా 16 డివైడ్ చేసామండి. ఈ 16లో కొన్ని అయిపోయాయి, ఇంకొన్ని ఉన్నాయి. సో మీకు కావాలంటే కార్నర్ ప్లాట్ కూడా ఉండడం జరిగింది. ఇందులో మినిమం మెజర్మెంట్, మినిమం ప్లాట్ సైజ్ వచ్చేసి 20 సెంట్లు అండి, మాక్సిమం 50 సెంట్లు అండి. సో 20 సెంట్ల ల్యాండ్ మీరు తీసుకుంటే 19 lakhs అవుతుందండి. ఇప్పుడు ఈ 19 lakhs ఏదైతే అవుతుందో దీనికి వస్తున్న ఎమ్యూనిటీస్ ఏంటంటే ఎలక్ట్రిసిటీ వస్తుందండి, డ్రిప్ ఇరిగేషన్ వస్తుందండి, 20 to 30 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రూట్ ప్లాంట్స్. ఆల్రెడీ మొన్న రీసెంట్ గా కడియం వెళ్ళాం, ఆర్డర్ కూడా పెట్టాము, ఇంకొన్ని డేస్ లో వచ్చేస్తాయి. మేము అందులో ప్లాంటేషన్ వేసేస్తామండి. అంటే మీకు ఫ్రీగా ఫ్రూట్ ప్లాంటేషన్ వేస్తున్నామండి. ఎంట్రన్స్ లో ఆర్చ్ చేస్తున్నామండి. ఫార్మ్ ల్యాండ్ ప్లాట్స్ కి 25 feet to 20 feet రోడ్లు ప్రొవైడ్ చేసామండి. ఇంతటితో ఆకుండా మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఒరిజినల్ సేల్ డీడ్ తో పాటుగా లింక్ డాక్యుమెంట్స్ ఇస్తాము. అలాగే ROR 1B మ్యూటేషన్ చేయించి మీకు ఒరిజినల్ 1B హ్యాండ్ ఓవర్ చేస్తామండి. ఓకే, నేను కామన్ మ్యాన్ గ్రీన్ వ్యాలీ 2 కి సంబంధించి కాల్స్ అన్ని నేనే రిసీవ్ చేసుకుంటున్నాను. ఈ రిసీవ్ చేసుకుంటున్న సమయంలో చాలా వరకు బయర్స్ అందరూ కూడా వ్యాపాడ అంటుండే. అసలు వ్యాపాడ ఎక్కడ? చాలా వరకు ఇవే క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈ లేఅవుట్ ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది, దీనికోసం కొంచెం దీనికి సంబంధించిన లొకేషన్ డీటెయిల్స్ కూడా షేర్ చేయండి. సో ఈ లొకేషన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉన్న డెవలప్మెంట్స్ ఏంటి, మేము ఇన్వెస్ట్ చేయాలంటే అని అడుగుతున్నారు, అంతే కదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వ్యాపాడ అనేది ఒక మండలం అండి. ఇది కొత్త వలసకి, కోటపాడుకి, దేవరాపల్లికి ఈ దగ్గరలో వస్తుంది. అంటే ఇప్పుడు మనం వేసిన లేఅవుట్ వచ్చేసి వ్యాపార మండలానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో వేయడం జరిగింది. దీని రెవెన్యూ వచ్చేసి వెల్దాం రెవెన్యూ అండి. మన బ్రోచర్ ఆల్రెడీ పాసిబిలిటీ ఉంటే స్క్రీన్ పైన పెడదాం. అందులో సర్వే నెంబర్లు, విలేజ్ నేము, మండల్ నేము అన్ని కనబడతాయి. ఇక్కడ నుండి కొత్త వలస 20 కిలోమీటర్లు వస్తుందండి. ఇక్కడ నుండి కోటపాడు ఆల్మోస్ట్ ఒక 14 కిలోమీటర్లు వస్తుందండి. ఈ లేఅవుట్ దాటి ముందుకు ఒక 10 కిలోమీటర్లు వెళ్తే దేవరాపల్లి వస్తుందండి. అంటే దేవరాపల్లికి ఇంకా ముందు ఉంటాం మనం. వ్యాపార మండలానికి 3 km ఉంటాం. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న డెవలప్మెంట్లు ఏంటి, ఎందుకంటే వ్యాపార అనే పేరు మాక్సిమం తెలియకపోవచ్చు, బట్ ఈ వ్యాపార అనేది 2010 నుండి ఇక్కడ లేఅవుట్లు వేస్తున్నారు. చాలా ఎక్కువ లేఅవుట్స్ ఉన్నాయి, చాలా ఉంటాయి. ఎందుకంటే మనం వస్తున్న దారిలోనే చాలా లేఅవుట్లు ఉంటాయి. గజం 6000, లీస్ట్ 4000. మనం ముందు కామన్ మ్యాన్ గ్రీన్ వ్యాలీ 1 వేసాం కదండి, అది ఈ CMGV 2 దాటాక లోపలికి వెళ్తే ఇంకో 4 లేఅవుట్లు ఉన్నాయి. ఆ 4 లేఅవుట్ లో CMGV 1 ఒకటి. ఇక్కడ రేట్లు ఎంత రన్ అవుతున్నాయి పర్ స్క్వేర్ యార్డ్? లీస్ట్ 3500 అండి, ఇంకా వరస్ట్ తీసుకున్నా 2500 అనుకుందాం. ఓకే, ఇంకా దానికంటే తక్కువ ఏం లేదు. సో ఇక్కడ ఆల్రెడీ 250 ఎకరాల్లో లేఅవుట్లు ఉన్నాయి. మనం ఎక్కువగా బిజినెస్ చేసే ఏరియా ఏంటి, గాజువాక్ సైడ్ మనం ఎక్కువ చేస్తాం. అలాంటిది గాజువాక్ నుండి చాలా కంపెనీస్ వచ్చి వ్యాపార మండలంలో ఒక 4 లేఅవుట్లు వేయడం జరిగింది. ప్లాంటేషన్ కాన్సెప్ట్, రెసిడెన్షియల్ ప్లాట్స్ ఇలా చాలా వేయడం జరిగింది. ఇప్పుడు మనం ఉన్న ఈ లేఅవుట్ దగ్గర నుండి జస్ట్ 3 km డిస్టెన్స్ లోనే మీకు MRO ఆఫీస్, MDO ఆఫీస్, పోలీస్ స్టేషన్, GJ కాలేజ్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, ఇలా అన్ని కూడా జస్ట్ 3 km డిస్టెన్స్ లో ఉన్నాయి. మంచి ప్రైమ్ లొకేషన్ లో ఆల్రెడీ 30 feet రోడ్డు శాంక్షన్ అయిన మెయిన్ రోడ్డుకి మన లేఅవుట్ వేయడం జరిగింది. లేఅవుట్ అనేది అటాచ్డ్ గా ఉంది. ఓకే, మీ లేఅవుట్ కి వెళ్లే దారిలో చాలా వరకు లేఅవుట్స్ ఉన్నాయి అంటుంటారు కదా, మేము ఎక్కడే ఎందుకు తీసుకోవాలి? ఒకవేళ కొన్నట్టయితే మాకు లాభం ఏంటి? సో మంచి క్వశ్చన్ అడిగారు. చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి, చాలా లేఅవుట్స్ ఉన్నాయండి. మీరు ఎక్కడైనా కొనుక్కోవచ్చు, కానీ మా దగ్గర కొనుక్కుంటే మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటో చెప్తాను. ఒకటి, టైటిల్ పరంగా, డాక్యుమెంట్ పరంగా మీకు 1% ప్రాబ్లం కూడా ఉండదు. మనం ప్రాపర్టీ వెరిఫికేషన్ కూడా చేస్తున్నాం. చాలా మందికి ప్రాపర్టీ కొనుక్కునే ముందు మనల్ని అప్రోచ్ అవుతూ ఉంటారు, సార్ ఈ డాక్యుమెంట్ చూడండి సార్, అంత క్లియర్ ఉంటే ప్రొసీడ్ అవుతానని. వేరే ఏజెంట్ ద్వారా కొన్న ప్రాపర్టీ కూడా మనం ఆల్రెడీ వెరిఫికేషన్ చేస్తున్నాం. అంటే మన సొంత లేఅవుట్ కి మనం ఎంత వెరిఫికేషన్ చేసి ఉంటాం. ఎవరైతే మన దగ్గర కొనుక్కుంటారో, కొనుక్కున్న వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు పెట్టిన డబ్బులు సేఫ్ గా ఉంటాయి. దాని మీద డబుల్ రిజిస్ట్రేషన్లని లేకపోతే ఇంకొక గొడవలని ఏమీ ఉండవు. అంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా రిలాక్స్డ్ గా పెట్టిన డబ్బులకి ప్రాపర్టీ వచ్చేస్తుంది.
ఇది మేము మీకు ఇచ్చే హైయెస్ట్ బెనిఫిట్. ఎందుకంటే మీరు కొన్ని తర్వాత ఆ ప్రాపర్టీ నాదని ఇంకొక రోజు ఆక్రమించేస్తే ఇంక యూజ్ ఏముంది? రెండు, ఒకసారి మీరు మన లేఅవుట్ చుట్టూ ఉన్న రేట్లు ఎంక్వైరీ చేస్తే అక్కడ ఉన్న రేట్ల కంటే చాలా రీజనబుల్ ప్రైస్ లోనే ఇస్తున్నాం. ఒకసారి మీరు చెప్తే నమ్మరు, ఇదే లేఅవుట్ నేను ఒకసారి వీడియో పెట్టాను, ఇక్కడ ఈ రేట్ ఉందండి, ఈ రేట్లు ఉన్నాయి, కానీ మేము ఈ రేటుకి ఇస్తున్నాం అని అంటే ఒక పర్సన్ నాకు చేశారు, అక్కడ అంత రేట్లు ఉన్నప్పుడు మీరు ఎందుకు తగ్గించేస్తున్నారు అని అన్నారు. అని అంటే సార్ ఇది ప్రీ లాంచ్ ఆఫర్, అందుకే తగ్గించేస్తున్నాం. ఒకసారి డెవలప్మెంట్లు అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏదైతే మేము ప్రైస్ చెప్తున్నామో ఈ ప్రైస్ ఇంక్రీజ్ చేస్తామని చెప్పాం. సో బేసిక్గా మనం అలా పెట్టడానికి రీజన్ కూడా ఉంది. ఆల్రెడీ అక్కడ అంత రేట్ ఉన్నప్పుడు ఎందుకు తక్కువ పెట్టాము అని అంటే మనకి మార్కెటింగ్ ఈజీగా అవుతుంది, రెండు ట్రస్ట్ పెరుగుతుంది. రేపు పొద్దున్న సపోజ్ మీరే ఒక ప్లాట్ కొనుక్కున్నారు, డబ్బులు అర్జెంటుగా అవసరం ఉంది, ఇమీడియట్గా సేల్ అవ్వాలంటే అక్కడ 4,000 గజం ఉందనుకుందాం, నేను 4,000కి అమ్మితే మీరు ఎప్పుడు దాన్ని 5,000కి అమ్ముతారు? అలానే నేను 3,000కి ఇచ్చాను, నాకేం లాస్ లేదు కదా, నాకు రొటేషన్కి ఉంటే చాలు. నాకు నేను దీంతో కోటేషన్ అయిపోయిన కాన్సెప్ట్ ఏం లేదు, నాకు రొటేషన్కి ఉండి నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతే నాకు అదే చాలు. ఇప్పుడు నేను నీకు 3,000కి ఇచ్చాను, మీరు 3,500కి అమ్ముకున్నారు, మీరు లాభపడ్డారు కదా. నెక్స్ట్ నేను ప్రాజెక్ట్ వేస్తే మీరు వెంటనే ఒక ప్లాట్ హోల్డ్ చేసుకుంటారు కదా. సో ఇది మన లేఅవుట్ లో కొనుక్కుంటున్న బయ్యర్స్ కి మనం ఇచ్చే బెనిఫిట్. ఒకటి, మీరు ప్రాపర్టీ పరంగా చాలా సేఫ్ గా ఉంటారు. రేపు పొద్దున్న మీరు ఈజీగా అమ్ముకోవాలనుకుంటే తొందరగా అప్రిసియేషన్ వచ్చేలాగా మంచి రేట్లకి మేము ఇస్తాం. ఓకే నరేంద్ర గారు, నా డౌట్స్ అని క్లారిఫై చేయండి. ఓకే అండి, ఎంతకన్నా మరి ఇంకా ఎక్స్ప్లెనేషన్ అనేది అడగండి. లేదు సార్, అంతా క్లియర్ గా. ఈ లేఅవుట్ లో మన ప్లాట్ నేను కానీ ప్లాట్ హోల్డ్ చేసుకున్నట్టయితే దాని ప్రాసెస్ ఏంటి కొంచెం చెప్పండి. మీరు ఒకవేళ లోకల్లో అవైలబుల్ గా ఉంటే మేము హైలీ రికమెండెడ్, ఎవరినైనా వచ్చి ప్లాట్ మీరు చూసి అప్పుడు డిసైడ్ అవ్వండి అని చెప్తాం. నెక్స్ట్, మేము ఎవరికి కూడా ఎటువంటి విజిట్స్ పెట్టట్లేదండి. ఒకవేళ కార్ విజిట్ పెట్టామనుకోండి ఆ డబ్బులు కూడా మీ మీదే మేము పెట్టాలి, అప్పుడు ఈ ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేయాలి. అందుకే మేము మా ఫస్ట్ లేఅవుట్ కి కార్ విజిట్లు పెట్టలేదు, ఈ లేఅవుట్ కూడా పెట్టట్లేదు. ఎందుకంటే మీకు ఏజెంట్ సిస్టమ్ అంటూ మనకి ఏజెంట్ సిస్టమ్ ఏం లేదు, అవుట్లెట్ లెక్క అంతే. మీరు ల్యాండ్ కొంటున్నారు, దాన్ని డెవలప్ చేస్తున్నారు, నేరుగా బయ్యర్ ఇచ్చేస్తున్నాం అంతే. మీకు సో ఇప్పుడు మేము ఏజెంట్స్ పెట్టినా కార్ విజిట్స్ పెట్టినా ఈ డబ్బులన్నీ తీసుకొచ్చి మళ్ళీ బయ్యర్ పైనే పెట్టాలి. సో ఎవరైతే కామన్ మ్యాన్ గ్రీన్ వ్యాలీ 2 లేఅవుట్ లో ప్లాట్ తీసుకోవాలనుకుంటున్నారో, ఫార్మ్ ల్యాండ్ ప్లాట్ తీసుకోవాలనుకుంటున్నారో, మీరు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కాంటాక్ట్ అయితే ఎగ్జాక్ట్ గా లేఅవుట్ కి ఎలా రీచ్ అవ్వాలని గైడెన్స్ ఇస్తాము. మీరు వచ్చి ప్లాట్ చూసాక ఏ ప్లాట్ నచ్చిందో ఆ ప్లాట్ యొక్క మెజర్మెంట్స్, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాము. దీని ప్రైస్ ఎంత పే చేయాలి అనేది చెప్పడం జరుగుతుంది. అండ్ మీకు టైం కూడా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. సో ఇందులో ప్లాట్ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి మనం ఇచ్చే టైం పీరియడ్ ఏంటంటే 45 days నుంచి మాక్సిమం 2 months ఇస్తున్నాము. అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి మాట్లాడుకోవచ్చు. సో ఒక ప్లాట్ మీరు హోల్డ్ చేసుకోవాలనుకుంటే మినిమం టోకెన్ అడ్వాన్స్ 50,000 నుండి ₹1,00,000 ఛార్జ్ చేస్తామండి. దీనికి సంబంధించి రిసిప్ట్ ఇస్తాము. తర్వాత మీరు ఏదైతే ప్లాట్ హోల్డ్ చేసుకున్నారో అదే వీడియో పలానా ప్లాట్ బుక్ అయింది అని ఒక వీడియో రికార్డ్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. మీరు ఒకవేళ అగ్రిమెంట్ కావాలి అనుకుంటే ఏదైతే ప్రాపర్టీ మీరు తీసుకుంటున్నారో దాని వాల్యూలో 30% మనీ మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే మీకు అగ్రిమెంట్ ఇస్తాము. ఆ అగ్రిమెంట్ మీకు మాకు MOU లాగా అనమాట. సో మీరు ఏ రోజైతే రిజిస్ట్రేషన్కి వస్తారో రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మీరు మా అగ్రిమెంట్ మాకు ఇచ్చేస్తారు. మీకు ఒరిజినల్ సేల్ డీడ్, లింక్ డాక్యుమెంట్స్, అలాగే ROR1B జనరేట్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఇది ప్రాసెస్. చాలా వరకు కొంచెం పెద్దవాళ్ళు ఉండొచ్చు, కొద్ది తెలియని వాళ్ళు ఉండొచ్చు, కొత్త వాళ్ళ వరకు ఐడియా ఉండి కొత్త వాళ్ళ నుంచి ఎలా రావాలో తెలియని వాళ్ళు చాలా మంది ఉండొచ్చు అండి. ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళ వరకు వచ్చి కొద్దిగా విజిట్ ఏదైనా అరేంజ్ చేయండి అన్నట్టు అయితే మీరు ఏమైనా సపోర్ట్ చేస్తారా? బేసిక్ గా మీకు ఆల్రెడీ చెప్పాను విజిట్స్ కోసం. కానీ ఒకవేళ వాళ్ళు నిజంగా రాలేని స్థితిలో నిజంగా పెద్దవాళ్ళు లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళ నుంచి మనం డైలీ లేఅవుట్కి వెళ్తున్నాం కదండి. సో మనం కార్ విజిట్ అనేది అరేంజ్ చేద్దాం. ఎందుకంటే మనం సెపరేట్ గా ట్రావెల్స్ ఎవరిని బుక్ చేయం, మన సొంత వెహికల్ లోనే తీసుకుని వెళ్ళి వాళ్ళకి చూపించి మళ్ళీ వాళ్ళని అవసరమైతే కొత్త వలస బస్ కాంప్లెక్స్ లో మనం డ్రాప్ చేయొచ్చు. ఓకే, సో ఈ ఒక్క ఫెసిలిటీ మనం హ్యాండిల్ చేయొచ్చు. సరే, మీరు చెప్పిన డీటెయిల్స్ అన్ని నేను నోట్ చేసుకున్నానండి. దాని ప్రకారం మన CMGV 2లో 20 సెంట్ల ల్యాండ్ అనేది మనకి 19,20,000 సుమారు అవుతుందండి. ఇందులో ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్, 25 feet to 20 feet రోడ్స్ అండి. నెక్స్ట్ ఈ ప్లాంటేషన్, డ్రిప్ ఇరిగేషన్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇవన్నీ డెవలప్మెంట్ల వల్ల మనకి రెడీ టు కన్స్ట్రక్ట్ గెస్ట్ హౌస్ అనేది మనం చేసుకోవచ్చు. సో కావాలి అన్నట్టయితే గెస్ట్ హౌస్ కూడా మీరే కన్స్ట్రక్షన్ చేస్తామంటారు కదండి. వ్యూవర్స్ చూసారు కదండి, మంచి ఎమ్యూనిటీస్ తో ఫార్మ్ ల్యాండ్ ప్లాట్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయండి. ఎవరైతే ఫార్మ్ ల్యాండ్ ప్లాట్స్ విత్ ప్రాపర్ ఎమ్యూనిటీస్ తో రీజనబుల్ ప్రైస్ లో కావాలనుకుంటున్నారో స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి మీ ప్లాట్ ని ఈ రోజే హోల్డ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.